అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలోని ఎంవీఎన్ జేఎస్ఎన్ఆర్వీఆర్ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. 5 నెలలుగా జీతాలు రాకపోవడంతో కళాశాల ఎదుట టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. వైసీపీ హామీలో ఎంవీఎన్ డిగ్రీ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా మార్చారు. అయితే కాలేజీ ప్రభుత్వపరం కావడం ఇష్టం లేని కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ వేయడంతో స్టే విధించారు. దీంతో 5 నెలలుగా కళాశాల యాజమాన్యం తమకు జీతాలు చెల్లించడం లేదని, వెంటనే తమకు జీతాలు చెల్లించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాకు గవర్నమెంట్ ప్రైవేట్ అనేది మాకు అనవసరం. అది మా కాలేజ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. మాకు మా స్టాఫ్ కావాలి. వాళ్ళకి 4 months నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు. శాలరీస్ ఇవ్వకపోయినా వాళ్ళు మాకు క్లాసెస్కి వచ్చి క్లాసెస్ చెప్తున్నారు. మా స్టాఫ్ డిమాండ్ చేస్తుంది ఒకటే, శాలరీస్ ఇవ్వండి అంతే. కానీ కరెస్పాండెంట్ సార్ మాత్రం దాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. లేదంటే మా కాలేజ్ యాజమాన్యం కూడా ఇక్కడ వరకు రావడానికి కూడా కొంచెం ఆలోచించే పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, మాకు క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. ఇదే మేము డిమాండ్ చేసి, మా కాలేజ్ గవర్నమెంటా ప్రైవేటా ఇవన్నీ మాకు అనవసరం. మాకు కావాల్సింది మా స్టాఫ్ అండ్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం అంతే. 4 నెలల నుంచి జీతాలు రావట్లేదండి మా స్టాఫ్ ఎవరికి కూడా. అది కామర్స్ డిపార్ట్మెంట్ కావండి, ఈ డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరికి జీతాలు రావట్లేదండి. ఒక నిజంగా మా తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరి దగ్గర పని చేస్తారు అనుకోండి, వాళ్ళకి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇంట్లో పరిస్థితి ఏంటంటే వాళ్ళకి పిల్ల పాపలు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చేయాలి కదా. అవన్నీ పట్టించుకోకుండా యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా ఉందండి వీళ్ళ పట్ల. ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళ గురించి పట్టించుకోకుండా కొంతమందిని అయితే అలా ఎంతో డిగ్రేడ్గా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇదంతా అలా ఏంటిది? ఈ సమస్యలన్నీ మాకు అనవసరం. మాకేంటంటే మా స్టాఫ్ మాకు కావాలి. మా స్టాఫ్ మాకు వచ్చి జీతాలు ఇచ్చుకొని మంచిగా మాకు పీస్ఫుల్గా లెసన్స్ చెప్పాలి. వాళ్ళు ఏదో మనసులో ఇంటికాడ సమస్యలు పెట్టుకుని మాకు పాఠమే అర్థమవుతుంది. ఇంకా మాకు కావాల్సింది ఏంటంటే జీతాలు సరిగ్గా ఇవ్వాలి, వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉండాలి, మాకు మంచిగా చెప్పాలి. మాకు నవంబర్లో సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఎంత ఇది అలా జరుగుతుందండి. మేము యాజమాన్యం ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ ఎవరు చెప్తారని పరిస్థితి, వీళ్ళు ఏం రావట్లేదు. పొద్దున్న నుంచి 3 క్లాసులు టైం పాస్ చేశారండి. 3 క్లాసులు టైం పాస్ చేసి ఏదో మోటివేషన్, మీకు అలాగా ప్రైవేట్ అవుతుంది ఇది అవుతుంది అవన్నీ మాకెందుకు? మాకు కావాల్సింది మా స్టాఫ్. మాకు మోటివేషన్ ఎందుకు? మాకు మా స్టాఫ్ కావాలి. వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళు మాకు హ్యాపీగా లెసన్ చెప్తారు. మేము సెమ్ ఎగ్జామ్స్ రాసుకుంటాం. మేము సప్లీలు మళ్ళీ సిప్లీ ఫీజు అని మాకు ఆపుతున్నారా? స్టాఫ్ రాలేదని అవి కట్టించుకుంటున్నారు కదా, అవి బాగానే కట్టించుకుంటున్నారు కదా. ఎగ్జామ్ ఫీజులు కట్టించేసుకుంటున్నారు, అన్ని టర్మ్ ఫీజులు టైం కట్టించేసుకుంటున్నారు. మరి జీతాలు ఇవ్వడానికి ఏమైంది నాకు ఏం అర్థం అవ్వట్లేదు. మాకు కావాల్సింది స్టాఫ్ హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి శాలరీస్ రావాలి అంతేంటి. మేము లెక్చరర్స్ ఇక్కడ ఏంటంటే ఒక 4 నెలల నుండి మేనేజ్మెంట్ వారు శాలరీలు ఇవ్వకుండా స్టాఫ్ను అనేక ఇబ్బందులు గురి చేస్తారు. అనేక సార్లు మేము వెళ్ళి కలిస్తే మేము ఇది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసాం, దీని మీద కొంతమంది కోర్టుకు వెళ్ళారు, ఈ కేసు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఫీజులో మేము వసూలు చేస్తున్నాం, దానివల్ల మా దగ్గర అమౌంట్ లేదు, అందుకని మీ జీతాలు చెల్లించలేము అని చెప్పడం జరిగింది. మీరు చేస్తే చేయండి లేకపోతే మానేయండి అనే టైప్లో కరెస్పాండెంట్ గారు స్టాఫ్ను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మేము ఏం చేసామంటే 4వ తారీఖుని ఒక నోటీస్ ఇచ్చాం సార్. 10వ తారీఖు లోపు మీరు కనుక మా శాలరీస్ పెండింగ్ శాలరీస్ క్లియర్ చేయకపోయినట్లయితే 11వ తారీఖు నుండి మేము క్లాసెస్ బాయ్కట్ చేస్తామని చెప్పాము. క్లాసెస్ మాత్రమే బాయ్కట్ చేస్తామని చెప్పాము. ఆయనేమో ఏం చేశారంటే క్లాసెస్ బాయ్కట్ అంటే మీరు అసలు క్యాంపస్లో కూడా ఉండొద్దు అని మమ్మల్ని బయటికి గెంటేయడం జరిగింది. ఇక్కడ మేము టెంట్ వేసి మా యొక్క న్యాయమైన పోరాటాన్ని నిర్వహిస్తున్నాం సార్. అందరికీ నమస్కారం. ఇవాళ మల్కీపురం డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా బాయ్కట్ చేయడం జరిగింది క్లాసులకి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 4 నెలల నుంచి వాళ్ళకి శాలరీస్ లేవు. ఇక్కడ అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని మార్పులు కావచ్చు, ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కావచ్చు. ఆ నిర్ణయం వల్ల గవర్నమెంట్ పరం చేస్తున్నాం. ఏదైతే 8 కాలేజీలు ఉన్నాయో మీరు గవర్నమెంట్కి అప్పచెప్పేవాళ్ళు బిల్డింగ్ ఉంటే లెటర్ అంటే సుమారు 4 కాలేజీల వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో 4 కాలేజీలు బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. అందులో మలిపురం కాలేజ్ కూడా ఉంది. తీసుకున్న తర్వాత వాళ్ళు గవర్నమెంట్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే 8 years స్టాఫ్ని వేరే కాలేజీకి బదిలీ చేసేది. ఇక్కడ ఉన్నటువంటి వల్ల అవుట్ సోర్సింగ్లో వచ్చినటువంటి లెక్చరర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వల్ల ఇక్కడ పోస్టులు అలాట్ చేసి లోపల కొంతమంది అంటే ఇందులో ఉన్నటువంటి మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా అంటే కొంతమంది మాకు కూడా సంబంధం ఉంది ఈ కాలేజీ అని చెప్పి గవర్నమెంట్ కోర్టు స్టేకి వెళ్ళారు. ఇది గవర్నమెంట్ పరం చేయడానికి గవర్నమెంట్ పరం చేయడానికి వీలు లేదని చెప్పి స్టే నడుస్తుంది. స్టూడెంట్స్ అందరూ కూడా మాకు గవర్నమెంట్ కాలేజ్ కావాలని చెప్పి చాలా ధర్నాలు చేపించారు.